హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మనకు తెలంగాణ హైకోర్టు నుంచి మరి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి మనకు జాబ్స్ రావడం జరిగింది. ఇందులో మనకు చాలా రకాల జాబ్స్ వచ్చినాయి కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం. ఏది ఎక్కడ దేనికి ఎగ్జామ్ ఉంది, దేనికి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ స్కిల్ టెస్ట్ ఉన్నాయనేసి. సో వాటిని మనం డివైడ్ చేసుకుంటూ కేటగిరీ వైజ్గా, అంటే ఏ జాబ్కు ఇంటర్వ్యూతో ఏ జాబ్స్ ఉన్నాయి, 10th క్లాస్ ఏ జాబ్స్ ఉన్నాయి, వాటికి ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంది, వీటికి స్కిల్ టెస్ట్ ఉంది అనే విధంగా చేస్తున్నాం. ఈరోజు ఆ కేటగిరీలో భాగంగా రెండో వీడియో మనం చేయబోతున్నాం. సో ఆల్రెడీ మనం ఒక వీడియో చేయడం జరిగింది, మీరు ఇంకా ఒకసారి చూడండి. ఏం చేసినామంటే తెలంగాణ హైకోర్టు సంబంధించి 10th క్లాస్ అర్హతతో చేయడం జరిగింది. సో 10th క్లాస్ అర్హత ఉన్నటువంటివి ఆఫీస్ సబార్డినేట్ డిస్ట్రిక్ట్ కోర్టులలో, ఆఫీస్ సబార్డినేట్ హైకోర్టులలో, ప్రాసెస్ సర్వర్ డిస్ట్రిక్ట్ కోర్టులలో, ఈ మూడింటి కూడా 10th క్వాలిఫికేషన్ మాత్రమే. హయ్యర్ క్వాలిఫికేషన్ నాట్ ఎలిజిబుల్, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్. ఓకే, సో దీంట్లో కూడా మనకి ఏముందంటే ఎగ్జామ్స్లో మార్క్ ఏ విధంగా ఉంది కూడా మీకు చెప్పడం జరిగింది. ఒకసారి మీరు ఆ యొక్క వీడియోని ఒకసారి చూడండి. మరి ఈ వీడియోలో ఏం చేస్తున్నట్టు మనం ఇంటర్ అర్హతతో ఏమున్నాయి, డిగ్రీ అర్హతతో వీడికి ఎగ్జామ్ లేదు. సో డైరెక్ట్గా ఓన్లీ స్కిల్ టెస్ట్ తర్వాతనే తీసుకుంటారు, ఎగ్జామ్ ఏమీ లేదు. అటువంటి ఏమున్నాయని ఇక్కడ మనం చేయబోతున్నాం. సో చూస్తే ఇక్కడ మొట్టమొదటిసారిగా రెండు కూడా తెలంగాణ హైకోర్టు అయితేనేమి, తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టులో అయితేనేమి వీటికి డిగ్రీ అర్హతతో ఎగ్జామ్ లేదు, వీటికి ఇంటర్ అర్హతతో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. మరి వాటికి ఏమి ఎగ్జామ్ ఉంది, సిలబస్ ఏముంది అనేది ఇక్కడ చూస్తున్నాం. చూస్తే ఇక్కడ అయితే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్స్ ఉత్తమ్స్ అకాడమీ యాప్లో ఉందన్నమాట. డిస్క్రిప్షన్ లింక్ ఉంది. సో ఆ పండగ సందర్భంగా మీకు 1500 రూపీస్ ఉండే కాస్ట్, ఇది కేవలం 300 రూపీస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ నచ్చి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ వేలో, కొత్త విధానంలో, కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లేటెస్ట్ ప్యాటర్న్లో హైకోర్టు ఏ విధంగా సిలబస్ ఉందో ముందు బేస్ చేసుకుని తయారు చేయడం జరిగింది. ఒకసారి మీరు ఇంగ్లీష్ చూడండి. అదే మాదిరిగా జీకే కూడా మనం రెడీ చేస్తూ ఉన్నాం. సో మొత్తం డంపింగ్ సిస్టమ్ కాకుండా మీకు ఏది అవసరమో అదే చేస్తున్నాం. ఎంత సమయం ఉంది, రోజుకి ఎన్ని గంటలు చదువుతున్నారు, ఎంత సిలబస్ అయిపోతుంది, రిజల్ట్ కూడా టైం ఉంటుంది, అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మనం మీకు ఇక్కడ సిలబస్ పొందుపరచడం జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి చూసి మిగతా కంపేర్ చేసుకొని ఏ కోర్స్ నచ్చితే అది మీరు తీసుకోవచ్చు. చూస్తే మేడం ఆన్లైన్ కోర్స్ ఫర్ కోర్ట్ జాబ్స్ ఉత్తమ్స్ అకాడమీ నుంచి తెలంగాణ హైకోర్టుకు, తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకు కేవలం 300 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉందన్నమాట. కంప్లీట్గా జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, కంప్లీట్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, దాదాపు 100+ ఎగ్జామ్స్ ఉంటాయి. స్పెషల్ తెలంగాణ కరెంట్ అఫైర్స్, స్పెషల్ తెలంగాణ జాగ్రఫీ మరియు తెలంగాణ స్కీమ్స్ మీద మీకు స్పెషల్గా ఇక్కడ ఉంటుందన్నమాట. మీకు ఏ డౌట్స్ మనకి నెంబర్కి కాల్ చేయండి. మరి సంక్రాంతి సందర్భంగా ఆఫర్ అనేది కేవలం 3 days ముగిస్తుందన్నమాట. దీన్ని మీరు పర్చేజ్ చేసుకొని మీకు ఫ్రెండ్స్కి తెలియజేయండి. మరి చూస్తే ఇక్కడ ఇంటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఏమున్నాయి. ఇంటర్ బేస్డ్ ఎగ్జామ్స్కి ఇక్కడైతే మాత్రం ఇంటర్వ్యూ లేదు. ఇంతకుముందు వాటికి కొన్ని ఇంటర్వ్యూ ఉంది, దీనికి ఇంటర్వ్యూ కూడా లేదనమాట. అందులో ముఖ్యమైనటువంటిది ఏమంటే ఎగ్జామినర్ మనకు డిస్ట్రిక్ట్ కోర్టులో ఉందన్నమాట. అది హైకోర్టులో కూడా ఉంది, కానీ హైకోర్టు దానికైతే కంపల్సరీ మనకు అక్కడ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇక్కడైతే కోర్టులో అయితే మాత్రం, జిల్లా కోర్టులో అయితే మాత్రం ఓన్లీ డిస్ట్రిక్ట్ కోర్టులలో ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇంటర్వ్యూ ఉండదు. నో ఇంటర్వ్యూ. మరి చూస్తే ఇక్కడ జీకేకి ఏముందంటే జీకే వచ్చేసి 60 మార్కులకు ఉంటుంది. జీకే 60 మార్కులు ఉంటుంది. ఇంగ్లీషు 40 మార్క్స్ ఉంటుంది. జీకే కూడా ఇక్కడ ఏమంటే కంప్లీట్గా స్టాటిక్ జీకే ఉంటుంది. స్టాటిక్ జీకే దాంట్లో కూడా ముఖ్యంగా ఏముంటుందంటే మనకు దాదాపుగా 60 క్వశ్చన్స్లో మనకు 20 క్వశ్చన్స్ వరకు మనకి ఏమొస్తాయంటే కరెంట్ అఫైర్స్ వస్తాయి. ఓన్లీ కరెంట్ అఫైర్స్, నేషనల్ లెవెల్ అయితేనేమి, ఇంటర్నేషనల్ అయితేనేమి, ముఖ్యంగా తెలంగాణ కరెంట్ అఫైర్స్ మనకి ఎక్కువ వస్తాయి. తెలంగాణ స్కీమ్స్ అయితేనేమి, తర్వాత తెలంగాణ కల్చర్ అండ్ ఆర్ట్ అయితేనేమి. అంతేగాని డెప్త్గా పోమాకండి. డెప్త్ ఫిజిక్స్, డెప్త్ కెమిస్ట్రీ, డెప్త్ బయాలజీ పోతే ఇబ్బంది పడతాం, బోల్డా కొడుతుంది బండి. సో వాటికి సంబంధించినటువంటి రెఫరెన్స్ కూడా కోర్స్ చేయడం జరిగింది మీకు. అంటే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఇచ్చాం. అది మీకు టైం ఉంటే చూడండి, లేకపోతే చూడకండి. కానీ ఇప్పుడైతే మాత్రం ఇంగ్లీష్ మీకు ఫుల్ ఫిడ్జ్డ్గా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం జీకే కూడా అదే విధంగా స్టార్ట్ చేసాం. మీకు తెలుసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్ ఏ విధంగా అయితే ఉంటుందో అంతకు మించి జీకే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, అంత ఉన్నదంతా డంప్ చేయకుండా మీకు ఏది అవసరం అన్నీ కూడా చూసి కొత్తగా అన్ని వీడియోస్ చేస్తున్నాం. మీరు బాగా గమనించి మన కోర్సును పర్చేజ్ చేసుకోండి. మరి జీకే 60, ఇంగ్లీష్ 40 మార్కులకు ఉంటుంది. దేనికి ఇది ఎగ్జామినర్కి అయితే మాత్రం. ఎగ్జామినర్ దేంట్లో డిస్ట్రిక్ట్ కోర్టులలో ఇంటర్ పాస్ అయితే చాలు, ఇంటర్వ్యూ ఉండదు. తర్వాత రెండోది ఏమంటే రికార్డ్ అసిస్టెంట్. సో రికార్డ్ అసిస్టెంట్కి ఏముందంటే మనకు రికార్డ్ అసిస్టెంట్కు జీకే 60 మార్కులకు ఉంటుంది. జీకే 60, ఇంగ్లీష్ 40 మార్కులు ఉంటుంది. ఇంగ్లీష్ 40 మార్కులు అంటే సేమ్ యాజ్ ఎగ్జామినర్ డిస్ట్రిక్ట్ కోర్టులలో, రికార్డ్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కోర్టులలో కూడా ఇంటర్మీడియట్ సిలబస్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఇంటర్వ్యూ లేదు, ఇంటర్వ్యూ కూడా లేదు. అయితే మీరు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించాల్సిందేమంటే ఇక్కడ ఇంటర్వ్యూ లేదు మరియు ఇంటర్ అన్నాడంటే ఏమంటే, సో గతంలో ఏం చెప్పినాడు ఇంతకుముందు దాంట్లో సబార్డినేట్ కానీ వాళ్ళు ఏం చెప్పినా అంటే
7th 8th 9th 10th పాస్. హయ్యర్ ఉంటే మీరు అంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ అంటే ఇంటర్ పాస్ అని డిగ్రీ పాస్ అని మీరు ఎలిజిబుల్ కాదు. కానీ వీటికైతే మాత్రం ఇంటర్తో పాటుగా హయ్యర్ ఉన్నా కూడా యు హ్యావ్ టు అప్లై. సో ఇంటర్మీడియట్తో పాస్తో పాటుగా మీరు డిగ్రీ పాస్ అయినప్పుడు మీరు రాసుకోవచ్చు. కానీ ఇంతకుముందు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఏం చేసినాడు అది కాదు. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, హయ్యర్ క్వాలిఫికేషన్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై. ఓకేనా? ఇది అయితే ఇది ఎగ్జామినర్ ఇంటర్మీడియటే డిస్ట్రిక్ట్ లెవెల్లో, రికార్డ్ అసిస్టెంట్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంటర్మీడియటే. కానీ ఇదే ఎగ్జామినర్ ఇక్కడ ఎగ్జామినర్ ఏమంటే ఇది హైకోర్టులో ఎగ్జామినర్, హైకోర్టులోకి సంబంధించింది అయితే మాత్రం ఇక్కడైతే డిగ్రీ పాస్ అడిగాడు. మళ్ళీ ఇక్కడ మనకు డిగ్రీ పాస్ అడిగాడు. ఇక్కడేమో ఇంటర్నల్ పాస్, ఇక్కడేమో డిగ్రీ పాస్ అడిగాడు. అది మీరు గమనించండి. అంటే ఎగ్జామినర్ డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే ఇంటర్మీడియటే, అదే ఎగ్జామినర్ డిగ్రీ లెవెల్ అయితే హైకోర్టు అయితే డిగ్రీ లెవెల్. ఇక్కడైతే మాత్రం జీకే 50 మార్కులు, ఇక్కడ మనకి ఏమిచ్చాడు జీకే 60 మార్కులకు ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ అంతా 40, ఇక్కడంతా నాకు 40 ఉంది. కానీ 90 మార్క్స్ అయినాయి కదా, ఇంకా 10 మార్కులు దేనికంటే ఈ 10 మార్కులు ఇంటర్వ్యూ అనమాట. ఈ యొక్క 10 మార్కులు ఇంటర్వ్యూ. ఇక్కడ ఎగ్జామ్లో ఇంటర్వ్యూ లేదు, ఇక్కడ మనకు ఇంటర్వ్యూ ఉంది. ఇది మీరు గమనించండి. అంటే 10 మార్కులు తగ్గినాయి, ఇక్కడ 10 మార్కులు ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది. సో మొత్తం గీత 100 మార్కులు. తర్వాత ఇక్కడ వచ్చినట్టయితే నో ఎగ్జామ్ బేస్డ్ జాబ్స్. ఇక్కడ ఓన్లీ ఎగ్జామ్ ఉండదు, ఎగ్జామ్ లేకుండా కేవలం స్కిల్ టెస్ట్ ద్వారా ఏముందంటే నెంబర్ 1 వచ్చేసి కాపీయిస్టు. దీనికి ఓన్లీ స్కిల్ టెస్ట్ ద్వారా ఉంటుంది. కాపీయిస్టు డిగ్రీ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, కాపీయిస్టు డిస్ట్రిక్ట్ కోర్టులలో క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషనే, ఎగ్జామ్ ఉండదు. ఓన్లీ టైపింగ్ టెస్ట్ అంటే ఓన్లీ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇక స్కిల్ టెస్ట్ అంతా 100 మార్కులకు ఉంటుంది. హయ్యర్ టైపింగ్ అంటే ఇక్కడ టైప్ మిషన్ ఏం కాదు, కంప్యూటర్ బేస్డ్ మీద మీకు ఉంటుంది. 45 వర్డ్స్ పర్ మినిట్తో 10 నిమిషాల్లో మీరు వాళ్ళు ఇచ్చిన మ్యాటర్ టైప్ చేస్తే దాంట్లో అక్యురసీ ఉండి ఎక్కువ ఎవరైతే టైప్ చేసినారో మిస్టేక్స్ కొట్టినారో వాళ్ళని టాప్లో తీసుకొని 100 మార్కులకు క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరైతే టాప్ ఉంటారో వాళ్ళు జాబ్ ఇస్తారు. తర్వాత టైపిస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టులు, ఇదేమిటి కాపీస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు, ఇంకోటి ఏమంటే టైపిస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టులు. దీనికైతే మాత్రం ఇది ఏమన్నాడు, ఇది ఇంటర్ క్వాలిఫై, ఇది మాత్రం కంపల్సరీ డిగ్రీ పాస్, ఎగ్జామ్ లేదు, ఇది కూడా ఎగ్జామ్ లేదు, ఇది కూడా స్కిల్ టెస్ట్ ద్వారానే. అయితే టైపింగ్ ఓన్లీ 100 మార్కులకు ఉంటుంది. అంటే కాపీస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, టైపిస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో. కానీ కాపీస్ట్ అయితే మాత్రం ఇంటర్మీడియట్ లెవెల్, టైపిస్ట్ అయితే మాత్రం డిగ్రీ లెవెల్. ఇది కూడా అంతా 100 మార్కులకు, ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాపీస్ట్ కూడా ఉంది కదా. సో కాపీస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇంటర్మీడియట్ పాస్, అదే హైకోర్టుకి అయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి, ఇక్కడ ఎగ్జామ్ లేదు కానీ ఇక్కడ ఎగ్జామ్ ఉంది. ఏముంది ఎగ్జామ్? ఆన్ ఎగ్జామినేషన్ 40 మార్క్స్ అంటే ఇక్కడ 2 కూడా ఉంటుంది, జీకే ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ 40 మార్కులు, ఇక్కడంతా స్కిల్ టెస్ట్ 100 మార్కులు, ఇక్కడ స్కిల్ టెస్ట్ 40 మార్కులే, ఇంటర్వ్యూ 20 మార్కులు. ఓకే, ఇక్కడ కంప్లీట్గా ఇంటర్ పాసు ప్లస్ ఓన్లీ స్కిల్ టెస్ట్. అదే హైకోర్టుకి అయితే మాత్రం ఇక్కడ ఎగ్జామ్ ఉంది, స్కిల్ టెస్ట్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది, 3 ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఎగ్జామ్ ఉంది, స్కిల్ టెస్ట్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది, 3 కూడా ఉన్నాయన్నమాట. సో ఇది మనకు అంటే మీకు అర్థం కల ఉద్దేశం ఇక్కడ తీయడం జరిగింది. నేను చెప్పేది ఏమంటే మీకు ఎక్కడైతే ఛాన్స్ అయితే ఉందో ఇవన్నీ కూడా అప్లై చేయండి. ఫీజు ఎక్కువ అనుకోని బాధపడద్దండి, తప్పదు. ఇంకా మనం ఈ ఫీల్డ్లో ఉన్నామంటే ఫీజు ఇంకా ఎక్కువ కూడా తప్పించుకోకూడదు, ఎందుకంటే సేమ్ సిలబస్ కాబట్టి. అయితే నేను చెప్పేది అంటే సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగించండి. ఏదో అప్లై చేసినాము అది కాదు కావాల్సింది, సీరియస్గా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే ఎగ్జామ్ టైం కూడా దండిగా ఉంది మనకు ఎప్పుడు ఎగ్జామినేషన్ ఉండేది, మనకు ఏప్రిల్లో కొన్ని, జూన్లో కొన్ని ఉన్నాయి. సో టైం కూడా ఉంది కాబట్టి మీరు మనకి ఉత్తమ్ సెకండ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనకి అది కోర్స్ పర్చేజ్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం మార్కులు పడతాయి ఇక్కడ నుంచే. సో ఇంగ్లీష్ అయినా కూడా మీరు నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి చూడండి మనం ఏ విధంగా చేయడం జరిగింది, గ్రామర్ ఎట్లా ఉంది, వొకాబులరీ ఎట్లా ఉంది, దానికి ఎగ్జామ్స్ ఏ విధంగా ఉన్నాయి, కంప్లీట్గా మీకు ఉంది చూడండి. అదే లెవెల్లో ఇప్పుడు జీకే అయితే మాత్రం కొంచెమే అప్లోడ్ చేయడం జరిగింది మిత్రమా. ఇప్పుడు పండుగ తర్వాత జీకే కూడా ఇంగ్లీష్ ఏ విధంగా అయితే అప్లోడ్ చేశామో అదే విధంగా జీకేను కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాం. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మాకు మీరు కాల్ చేస్తే మేము మీకు రెస్పాండ్ అవుతాం. ఓకే మిత్రమా. సో ఇది నెక్స్ట్ డిగ్రీతో ఏమేమి జాబ్స్ ఉన్నాయి అనేది కూడా మరొక వీడియో చేయడం జరుగుతుంది. సో మరి అదేవిధంగా లోకల్కు నాన్ లోకల్ అంటే ఏమి, మరి ఏ విధంగా మనం దాన్ని కన్సిడర్ చేస్తే ఇవి కూడా మరొక వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మరి మరిన్ని అప్డేట్స్ కొరకు మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఉత్తమ్స్ అకాడమీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.